హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. బ్లౌజ్ హ్యాండ్స్కి మనం సైడ్ అటాచ్ చేస్తాం కదా, పీసెస్ అంటే అతుకులు పడతాయి అనేసి చెప్తాం కదా, అది వచ్చేసి ఇది ఎలా అటాచ్ చేసుకోవాలి అనేది చెప్తాను చూడండి. 1 ఇంచెస్ అయితే మనకు బ్లౌజ్లో వచ్చేసింది కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ తోటి మనము ఎక్స్ట్రా అనేది అటాచ్ చేసుకోవాలన్నమాట. అది ఎలా అనేది చూపిస్తున్నాను చూడండి. చూపిస్తున్న విధంగా మనము 4 పీసెస్ అయితే తీసేసుకున్నానండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనము కుట్టుకోవాలన్నమాట. ఓకేనా, 4 పీసెస్కి నేనైతే అటాచ్ చేస్తాను చూడండి. 4 అంటే 4 భాగం దగ్గర మనము అటాచ్ అనేది చేసేసుకోవాలండి. ఒక్కొక్క స్టిచ్ అయితే వేసేస్తున్నాను. తర్వాత వచ్చేసి 4 పీసెస్కి కుట్టిన తర్వాత మనము దానిపైకి ఒక పై కుట్టు అనేది ఒకటి వేసేసుకోవాలన్నమాట. నీట్గా అటాచ్ చేసుకోవాలండి. ఇలా నేను కుట్టున్న విధంగానే మీరు కుట్టుకోండి. కింది భాగంలో అయితే నేను కుట్టేశానండి ఫస్ట్, అందుకే చూపించలేకపోయాను, ఏమనుకోవద్దండి. తర్వాత మనము ఈ కట్స్ అయితే ఇచ్చుకోవాలండి. 4 భాగాలకి మనము కట్స్ అయితే ఇచ్చుకున్న తర్వాత పై భాగం నుంచి ఒక పై కుట్టు అనేది వేసుకోవాలండి. ఇలా నౌకతో చూసేసుకోండి. ఇలా నేను కుట్టిన విధంగా మీరు కూడా కుట్టుకోండి. నీట్గా ఇలా వేసేసిన తర్వాత అటాచ్ అనేది చేసేసిన తర్వాత మనము కటింగ్ ఎలా చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో అయితే కంపల్సరీగా చూపిస్తానండి. కొత్తగా మన ఛానల్లోకి వస్తే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ప్రతి ఒక్క వీడియో మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోనే నేను వీడియో తీస్తానండి. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఈ పై భాగం అనేది మనము అటాచ్ చేసేసాము కదా, పై భాగంలో కూడా మనము స్టిచ్ అయితే చేసేసాము. తర్వాత మనము ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలండి. ఫోల్డింగ్ చేసేసిన తర్వాత టిక్ మార్క్స్ వేసిన చోటే నేను చూపిస్తాను చూడండి, నీట్గా మీకు అర్థం అవుతుంది అనేసి. ఇలా నీట్గా మనం ఫోల్డింగ్ చేసిన చోట ఇలా ఓపెన్స్ అనేది పెట్టుకొని మనకు ఎంతవరకు కావాలండి, ఇంతవరకు కదా, ఇక్కడ నుంచి మనకు స్టిచ్ వచ్చేస్తుంది, ఇంతవరకు మనకు క్లాత్ అనేది పడుతుంది. అక్కడి వరకు మనమైతే కటింగ్ అయితే చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చేసేసుకున్న తర్వాత నీట్గా అటాచ్ అయిపోయింది కదా, ఇలా మనము పీసెస్ అనేది యాడ్ చేసుకోవచ్చండి. ప్రతి ఒక్క బ్లౌజ్కి మనం ఇలా చేసేసుకోవచ్చు, ఏం ఇబ్బంది లేదు, నీట్గా చేసేసుకోవచ్చు అనమాట. తర్వాత వచ్చేసి మనము కర్వ్ ఎలా తీస్తాము, షేప్స్ అనేది ఎలా తీస్తాం అనేది చెప్తాను చూడండి. ఇది వచ్చేసి రైట్ సైడ్ హ్యాండ్ అనమాట, ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ హ్యాండ్ అనమాట. ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ వరకు మనము ఏం చేసుకోకూడదండి. ఇలా ఏం చేసుకోకుండా ఇక్కడ నుంచి మనం జస్ట్ ఇలా షేప్ అనేది ఇచ్చుకోవాలి. నేను టిక్ మార్క్ వేసాను చూడండి, అక్కడ వరకు నేను కటింగ్ కూడా చేస్తాను. ఇలా చేసేసుకోవాలి. నేను కుట్టక ముందు అయితే ఏం చెయ్యనండి, కుట్టిన తర్వాతే షేప్స్ అనేది తీస్తాను. ఎందుకంటే వెనుక ముందర అనేది మనకు అప్పుడే అర్థం కాదనమాట, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అనేసి, అందుకనేసి. ఓకేనా, ఇలా కుట్టిన తర్వాత చేస్తే బాగుంటుందండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.